జై సోమనాథ. నమః నమః శ్రీ మహాగణపతే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. షణ్ముఖాది మూర్తిత్రయ పూజితం నారదాది ముని వంద్య సేవితం. నమః 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 శ్రీ మహాగణపతే నమః. జై సోమనాథ. శ్రీ సోమనాథ క్షేత్రం నుంచి శాంతిరథం అనే మాసపత్రిక ప్రతి నెల ప్రచురించబడేది. అందులో 2011 సంవత్సరం డిసెంబర్ నెలలో ప్రచురించిన ఆర్టికల్, సోమభాగ్యవతి పేరుతో ప్రచురించబడిన ఆర్టికల్, అది మరొక్కసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. సహనమే సాధన అనేటటువంటి పేరుతో ఈ ఆర్టికల్ ప్రచురించబడింది. సోమనాథ మహర్షుల వారి మార్గదర్శకంలో సోమనాథ తత్వంలో సహనం సర్వశ్రేయస్కరం అనేటటువంటి తత్వాన్ని ఎలా అలవర్చుకోవాలి, ఎలా ఎలా అనేటటువంటి తీవ్ర తపనతో ఉన్నప్పుడు స్ఫురించిన భావాలను దీనిలో ఈ ఆర్టికల్లో రాయటం జరిగింది. అది ఒక్కసారి గుర్తు చేసుకునే ప్రయత్నంలో చదువుతున్నాను. సహనమే సాధన. మానవ జీవిత ప్రయాణంలో అలవర్చుకోగలిగిన అత్యుత్తమ గుణం సహనం. మరి ఆ సహనం మానవుడికి ఎలా అలవడుతుంది అంటే అది గ్రంథాలలో లభించేది కాదు. కనుక మనమే ఒక అభ్యాసంగా మన నిత్య జీవితంలో మనకు ఎదురవుతున్న అనేక సంఘటనల తాలూకు అనుభవంతో పెంచుకోవలసిందే. అది మన శరీరంలో ఉన్న మనసు అనే తరంగంలో మనకు ఊహ తెలిసినప్పటి నుండి జరిగిన అనేక రకాల అనుభవాలు మరియు జన్మజన్మల వాసనలకు సంబంధించిన ముద్రలన్నీ ముద్రింపబడే ఉంటాయి. భయంకరమైన ఎదురు దెబ్బలు, బాధ కలిగిన సందర్భాలు, అవమానాలు, హింసల యొక్క రుచులు ఎన్నెన్నో. నిజానికి సాధారణ మానవులకు పైన చెప్పుకున్న బాధలతోనే నిత్య జీవితం గడుస్తుంటే ఆ బాధలు ఆ మనిషిని దుఃఖంలో కృంగిపోయేలా చేసి ఆ వ్యక్తి మనసు ద్వారా శరీరాన్ని కూడా అనారోగ్యానికి గురి చేస్తాయి. ఆ వ్యక్తి యొక్క సున్నితమైన మనస్సే అతని పతనానికి కారణమవుతుంది. మరి అదే సంఘటనలు ఆత్మవిశ్వాసం కలిగిన వారికి ఎదురైతే మనోధైర్యంతో ఆ బాధలను ఎదుర్కొని జాగ్రత్త పడతారు. లేదా ప్రతి విషయానికి సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ సమయానుకూలంగా నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్న విధంగా కాలం గడుపుతారు. అయితే మహనీయులైన చరిత్రకారుల జీవితాలలో లిఖించబడిన సంఘటనలు పరిశీలించితే అవి అత్యంత బాధాకర హింసలే ఉంటాయి. ఆ హింసలన్నిటినీ వారు సహనంతో భరిస్తూ జగత్తుకు ఒక శాంతి మార్గాన్ని ఎలా ఇవ్వాలి అనే ధ్యేయంతో ఉంటారు. కనుకనే శాంతి మార్గం కొరకు సోమనాథ మహర్షుల వారు సాగించిన దీర్ఘకాల తపోనిష్ట అనంతరం వారు సాగించిన తపో పరిశోధన, వాటి సారంగా లభించిన అమృతం వారు మనకు ప్రసాదించిన మనోయోగ సాధనా మార్గం. మనోయోగ సాధన ద్వారా మానవునిలో ఉన్న మనోబుద్ధి ఇంద్రియాదులను నియంత్రించుకునే శక్తి పెరుగుతుంది. అయితే ఆ శక్తినే ఆధారం చేసుకొని మన నిత్య జీవితంలో శాంతిని ఎలా పొందగలమో, సహనం ఎలా అలవర్చుకోవాలో సోమనాథ తత్వంలో తెలియజేస్తూ, ఏ రూపమును చూడ నీ రూపమని తలచు
ఎవరినేమనకు నీవేది అడుగకు అంటూ వివరించారు. శాంతి అన్నది ఎక్కడ ఎలా చిక్కుతుంది అనే తీవ్ర తపనలో ఉంటే ఆ శాంతి అనేది మనలోనే చిక్కుతుంది. అయితే మన మనోభావాన్ని మాత్రం మార్చుకోవాలి. దైవ మార్గంలో ప్రయాణించే వారికి నిజమైన మేలు ఎవరి వలన కలుగుతుంది అంటే వీరిని దూషించే వారి వల్లనే నిజమైన మేలు కలుగుతుంది. ఒకవేళ లోపాలు ఏవైనా ఉంటే సరిదిద్దుకుంటూ ముందుకు సాగిపోయేందుకు విమర్శలు ఉపయోగమే. తమ పరివారము వలన కావచ్చు, సాటి మానవుల వలన కావచ్చు, ఈ దూషణ తిరస్కారముల వలన విరక్తి సిద్ధిస్తుంది. తాను కల్పించుకున్న పరిమితమైన ప్రేమ దేహపరమైన తత్వాల నుండి, స్వార్థం నుండి ముక్తిని కలిగించుతుంది. అయితే ఇక్కడ తన మనస్సు యొక్క ప్రతిస్పందనకు చెలించకుండా ఎవరిని చూచినా తనను తాను చూసుకుంటున్న విధంగా చూడగలగటం, ఏ జీవిని చూచినా తనలాగే భావించుకోవటమే అభ్యాసం అవుతుంది. ఏ ప్రాణం అయినా తనలాంటి ప్రాణమే అనే సమత్వ భావన పెంచుకుంటే అందులోనే శాంతి, ఆనందం చిక్కుతుంది. ఇక సాటివారిని గురించి చెడుగా చెప్పుకోవటం, దుర్భాషణలు మానివేయగలగటం అతి గొప్ప సాధన. నిజానికి జగత్తంతా ఆత్మస్వరూపమే అని జ్ఞానులు నిర్ణయం చేశారు. అందరూ ఆత్మస్వరూపులే. అయితే ప్రకృతి సిద్ధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క మంచి స్వభావంతో పాటు ఎన్నో విరుద్ధ స్వభావములు ఉండవచ్చు. కానీ వాటిని మనం నిరంతరం చెప్పుకుంటూ గుర్తు చేసుకోవడం వలన ఆ విరుద్ధ తత్వాలు, వాటి తాలూకు దోషాలు చెప్పుకుంటున్న వారికి సంక్రమించుతాయి. దైవనామం జపిస్తే ఆరోగ్యం, ఆనందం ఎలా కలుగుతాయో అదేవిధంగా విరుద్ధ తత్వాలు జపిస్తే విష పరిణామాలనే ఇస్తాయి. అందుకే ఎవరినేమనకు నీవేది అడుగకు, ఏదాన్ని చూడకు, నీవేది వినకు, ఎండవాన చలి ఏకమని తలచు, ఎండవాన చలి ఏకమని తలచు. యోగ మార్గంలో ప్రయాణిస్తున్న వారు నిరంతరం చూడవలసినది ఆత్మతత్వమును, వినవలసినది తనలోన లయబద్ధంగా వినిపించే సౌమ్య నాదమనే ఓంకార నాదాన్ని. యోగ మార్గంలో ప్రయాణిస్తున్న వారు నిరంతరం చూడవలసినది ఆత్మతత్వమును, వినవలసినది తనలో లయబద్ధంగా వినిపించే సౌమ్య నాదమనే ఓంకార నాదాన్ని. ప్రకృతి తత్వాలతో విభిన్నంగా కనిపిస్తున్న మానవుని తత్వాలను చూడకుండా మూలతత్వమైన సమత్వ భావన అభివృద్ధి చేసుకోవాలి. అలాంటి సమత్వమే ఆ మానవుని బ్రహ్మతత్వంలో బ్రహ్మ సమానుడిగా ఉంచుతుంది అని ఈ క్రింది వాక్యంలో మహర్షుల వారు సెలవిచ్చారు. ఏది లేదనువాడు మహనీయుడతడే, ఎరుగు నిత్యంబు సత్యమే బ్రహ్మమతడే, ఎరుగు నిత్యంబు సత్యమే బ్రహ్మమతడే. నిత్య సత్యమైన ఈ సహన సాధన సాధకులందరికీ సిద్ధించేందుకు గురుకృప పూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై సోమనాథ.